నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రియా డిసగ్రియా? అగ్రి. ఓకే. సో బర్త్ డీటెయిల్స్ అయితే పేరెంట్స్ ఇచ్చిందా పక్కా? పేరెంట్స్ ఇచ్చింది, రాసింది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సో 30 జూన్ 2015 హైదరాబాదేనా? 4:15 AM. హైదరాబాదేనా బర్త్ ప్లేస్? మోత్కూర్. మోత్కూర్ నుంచి హైదరాబాద్ ఎంత దూరం ఉంటుంది? ఒక 60 to 70. ఓ, అంత దూరం ఉంటుందా? మీరు యాదాద్రి తీసుకోవచ్చు. ఏ ఊరు? యాదాద్రి ఆర్ నల్గొండ. యాదాద్రి తీసుకోనా? లేదా నల్గొండ అయినా ఓకే. యాదగిరి గుట్ట అని ఉంటుంది కదా? ఆ, సరే, యాదగిరి గుట్ట తీసుకున్నాను. చూద్దాం బర్త్ టైము ఏంది. మీరు తెల్లవారుజాము 4:15కి, లగ్నం వృషభ లగ్నము, చంద్ర నక్షత్రమా? వృషభ రాశి. కరెక్టే, కానీ కొంచెం తేడా ఉన్నట్టున్నది కదా బర్త్ టైము. ఒకసారి వెరిఫై చేయండి. ఒక 15 నిమిషాలు కూడా ఉండొచ్చు కదా? 10-15 నిమిషాలు ఉండొచ్చు. 10 minutes అట్లా ఉంటుంది. సరే, 4:00 1 minute అట్లా తీసుకున్నాను నేను. సరే, చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను 2000 బీటెక్ అయిపోయింది. ఓకే. 9 months జాబ్ చేశాను. తర్వాత నేను మొత్తం ఈవెంట్స్ చెప్పకండి, ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. మొత్తం ఈవెంట్స్ చెప్పకండి, ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నా కానీ నాకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తలేవు. ఓ, అట్లనా? సరే, ఏంటిది ఇది? ఇదంతా సాఫ్ట్వేర్ రిలేటెడా? దేని రిలేటెడ్? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. ఓకే, రైట్. సరే, చూద్దాం. సో వృషభ రాశి, వృషభ లగ్నమేనా? లగ్నం తెలుసా మీకు? తెలుసు. నాకు ఆస్ట్రాలజీ కొంచెం ఐడియా ఉంది. ఓకే ఓకే, నాకు కూడా కొంచెం చెప్తా నేను. వృషభ లగ్నం రోహిణిలో పడింది. చంద్రుడు. ఒక నాయిస్ వస్తూ ఉంది, అదేంటిది అంటారు? పేపరా, మైకా, ఏంటిది అది? పేపరా? ఒక 2 నిమిషాలు చెప్పేస్తా ఫాస్ట్గా. అసలు జస్ట్ చార్ట్ ఎట్లున్నదో చూద్దాం. ఓకే. శని గురువులు లగ్నం మీద ఉన్నారు, రవి నక్షత్రంలో, రవి ద్వితీయంలో ఉన్నాడు. రాహుకేతువులు ఒక్క బుధుడిని డిస్టర్బ్ చేస్తున్నాయి. బుధుడు వస్తుంది, నాయిస్ వస్తూ ఉంది. ఆగనా? లేదు, కంటిన్యూ. ఓకే. సో శని గురువులు ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరూ రవి నక్షత్రాన్ని ఫాలో అవుతున్నారు. రవి నక్షత్రంలో కేతు ఉన్నాడు కాబట్టి శని గురువులు ఇద్దరు డిస్టర్బ్ అయిపోయారు. కానీ ఎక్సెప్షన్ వాల్యూ ఉన్నది. మరి ద్వితీయంలో ఉన్న బుధుడు డిస్టర్బ్ అయ్యాడంటే బుధుడు కూడా ఇప్పుడు దీన్ని కాలసర్ప దోషంగా తీసుకుంటారు చాలా మంది. ఐడియా ఉంది కదా? చెప్పారు అలానే మాకు. అవును, దీన్ని ఎందుకంటే కాలసర్ప దోషంగానే తీసుకుంటారు. బట్ స్టిల్ ఇక మిగిలిన అన్ని గ్రహస్థితిని బట్టి ఆధారపడుతుంది. ఇలా కాలసర్ప దోషం ఉన్నప్పటికీ కూడా లగ్నం మీద గురువు ఉంటే దానికి దోషం క్యాన్సిలేషన్ ఉంటుంది. లగ్నాన్ని శుభగ్రహాలని ఆక్యుపై చేసినప్పుడు కూడా దోషం క్యాన్సిలేషన్ ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో ఉచ్చ పొందిన చంద్రుడు ఉన్నాడు. లగ్నం ఏమో మంచిగా రోహిణి నక్షత్రంలో పడితే చంద్రుడు అక్కడే ఉన్నాడు కదా? రోహిణిలోనే చంద్రుడు ఉన్నాడు. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మంచిది. ఇక్కడ మనకి డిసప్పాయింటింగ్ మ్యాటర్ ఏంటంటే ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ మంచిదే కానీ బట్ పైకి వెళ్ళనీయకుండా అట్లా స్టక్ చేస్తూ ఉంటాయి కదా ఇవి. ఎందుకంటే బుధుడు కుటుంబాధిపతి అయిన వాడికి రెట్రో పడింది, -*- క్యాన్సిలేషన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బుధుడు స్ట్రైట్ అయిపోయినాక మళ్ళీ కూడా క్యాన్సిలేషన్ వస్తుంది. అంటే ఏంటిది అంటే ఈ అదే ధనయోగ జాతకం అయినప్పటికీ కూడా ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కొంత అబ్స్ట్రగల్స్ ఉండేదానికి అవకాశం అయితే ఉంది. అర్థమైందా? అంత ఏది సాఫీగా లేదు, అంత ప్యాచ్ వర్క్ అనమాట. ట్విస్ట్ అండ్ టర్న్స్ తోనే జరుగుతూ ఉంటది. ఎందుకంటే 8th లార్డ్ కూడా కనెక్ట్ అయ్యాడు. ఓకే. జనరల్ గా ఒక్క సెకండ్ మీరు ఈవెంట్లు చెప్పేకండి, మళ్ళీ నేను ఇంకా చెప్పేది ఏమి ఉండదు కదా. నేను చెప్తాను. మీరు ఇయర్ చెప్తున్నారంటేనే ఈవెంట్ చెప్తున్నారు అన్నట్టు కదా. ఈవెంట్ కాదు, మెర్క్యూరీ డైరెక్ట్ అయినారు అని చెప్పి అది నేను చూసుకుంటా. ఓకే. సో చెప్పనట్లేదుగా నేను. తర్వాత ఫస్ట్ 2000 నుంచి వెళ్దాము, ఫ్లో ఎలా అవుతా ఉందో చూద్దాం. ఫస్ట్ చంద్రదశ. చంద్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, లగ్నము
మంచిగానే ఫామ్ అయింది కాబట్టి మంచి సిచ్యువేషన్ అదంతా కూడా పాజిటివ్ చెప్పాలి. ఇక అక్కడ క్యాన్సిలేషన్ ఉన్నా ఏం లేకున్నా పర్లేదు, ఇక యావరేజ్. 10th హౌస్ 9 degreesకి ఆ సాటర్న్ జూపిటర్ దాటి ఉంది కదా, అది మంచిదే. సో రవి కుజులు కాబట్టి మరి అగ్రెసివ్, డిజైర్ఫుల్, ఎక్స్పెక్టేషనల్ ఇవన్నీ పనిచేసాయా? ఎందుకంటే రాహు నక్షత్రం శుక్రుడు అక్కడే ఉన్నాడు కదా, పనిచేసాయి. పనిచేసాయి. ఓకే. తర్వాత మళ్ళీ దాంతోపాటు శనికేతువులు ఉన్నారు కదా, కాబట్టి విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒకసారి అన్ని ఎక్స్పెక్టేషన్స్, ఒకసారి డిటాచ్మెంట్ పనిచేస్తుంది. సరే, ముందుకెళ్ళి చెప్దాం. ఫ్రిక్షనల్గా ఉంది చార్ట్ అయితే. ఒక టైం చెప్తాను చూడండి. మార్స్ దశ వచ్చింది. మార్స్ స్టార్లో గ్రహాలు లేవు. మార్స్ స్టార్లాడు రాహు ద్వితీయ భావంలో ఉన్నాడు. బట్ ఏదో ఒకటి ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ చెప్తా. 2005లో అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమన్నా పనిచేసాయా లేదా? ఎందుకంటే కుటుంబాధిపతి కూడా వక్రి కాబట్టి ఏ స్థాయిలో పనిచేసాయో మనం రిలేట్ చేసుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. 2005 అంటే 5-6 మీకు 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ లాంటివి ఏమన్నా పనిచేసాయా, పనిచేయలేదా? అది క్వశ్చన్. అంత చిన్న ఉన్న తెలియదు. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? మా డాడీ బిజినెస్. ఏం బిజినెస్ అది? అది ఫైనాన్స్ రిలేటెడ్ బిజినెస్. అంటే వడ్డీ వ్యాపారమా? అలాంటిది. అంటే చిట్ ఫండ్ లాగానా? ఆ, మీరు అట్లా మనము క్లారిటీగా చెప్పకపోతే జనరల్ గా నా మనీ క్లారిటీగా ఇమాజిన్ చేసుకోలేను. అది నా ప్రాబ్లం. జనరల్ గా మనీ ఇస్తాం కదా, గిరిగిరి ఇవ్వడం లాగా ఫైనాన్స్. రోజు మనీ ఎవ్రీ మంత్ మనకి. అదే కొంత. ఇప్పుడు నేను 10,000 ఇస్తాను ఎవ్రీడే 100-200 కలెక్ట్ చేసుకుంటా, అట్లాంటిది. 1% 2% ఇంట్రెస్ట్ రేట్ ఉంటది కదా. ఓకే, జనరల్గా వడ్డీకి ఇవ్వడమే కదా అది. అంతే. అంతే. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్. సో ఏమీ ఐడియా లేదన్నారు కదా. ఓకే, తర్వాత నెక్స్ట్ ముందు పోదాం. అక్కడైతే బాగానే ఉంది. ఓకే, ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తుంది ఆస్పెక్ట్. దాని తర్వాత 7, 8 ఏమీ నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. మళ్ళీ 9, 10 ఇప్పుడు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ జరిగింది మళ్ళీ 2009లో. మూన్కి స్క్వేర్ జరుగుతూ ఉంది కదా. మార్స్ మరి తృతీయాన్ని కనెక్ట్ అయ్యాడు కదా, కుజరాహుల్ కదా. దాంతోడు ఇక్కడ ఒక ఆస్పెక్ట్స్ కొంచెం మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. ఆ 9, 10లో మరి ఫాదర్ బిజినెస్, ఆపర్చునిటీ ఏమైనా ఛాలెంజెస్ కనిపించాయా? ఏం లేదు, మళ్ళీ తర్వాత ప్రోగ్రెస్ అయిందా? ఇబ్బంది వచ్చి మళ్ళీ తెలియదు. కొంచెం మా తాత చనిపోయాడు అప్పుడు. అంతే తప్ప బిజినెస్లో ఏమీ లాస్ కానీ ఏమీ ప్రాబ్లం కానీ ఏం లేదు, అంతేనా? లేదు అప్పుడు. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ 2010-11 మీ స్టడీస్ కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ బెటర్ దాన్ బిఫోర్ ప్రోగ్రెస్ అయినాయా? 2011లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. నా స్టడీ కూడా కొంచెం బాగుంది, బెటర్ ఉండింది. ఓకే, సరే, ముందుకెళ్దాం మళ్ళా. మా డాడీ ప్రొఫెషన్ కూడా అప్పుడే బాగుంది. ఇంకా మేము గ్రో అయ్యాం, ఫైనాన్షియల్గా గ్రో అయ్యారు. గ్రో అవ్వడానికి ఏం చేశారు? మా డాడీ ఆయుర్వేదిక్ డాక్టర్, అంటే మా తాత నుంచే. ఓకే. సో మేము ఇంకా డాడీ మెడికల్లోకి వచ్చేసాడు. మెడికల్కి షిఫ్ట్ అయ్యారు. బాగుంది. ఓకే, రైట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇక ఇప్పుడు ఆ వీనస్కి ట్రైన్ ఇచ్చింది కాబట్టి, ఆ మెర్క్యూరీ వెనక్కి వెళ్ళాడు కాబట్టి స్వక్షేత్రం కాపాడుతుంది. ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఆస్పెక్ట్స్ ఏమి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి ఒకే మోడ్లో వెళ్తుంది. ఇప్పుడు రాహు స్టార్లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి రాహు స్టార్లో గురువు లగ్నం మీద ఉన్న చంద్రుడే డీల్ చేస్తాడు. ఓకే, సో దట్ ఈస్ గుడ్ కదా. ఎగ్జాల్టెడ్ ప్లానెట్ని ఫాలో అవ్వడం రాహువు కాబట్టి గుడ్ రిజల్ట్స్ చేయడానికి ట్రై చేస్తాడు. సరే, కానీ మీ దగ్గర మరి 3rd and 8th లార్డ్స్ ఉన్నారు లగ్నం మీద కాబట్టి అది ఎంత ఎగ్జాల్ట్ అయినా హార్ష్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. కనిపించింది ఏమన్నా? సడన్గా ఏం లేదా? సడన్గా గవాలన మనము హార్ష్గా మాట్లాడేదానికి అర్థమైంది, అటో ఇటో తేల్చి చెప్పేదానికి కారణం అవుతుంది. మరి అగ్రెసివ్ కాంబినేషన్కి 3rd and 8th కూడా యాడ్ అవుతుంది కదా లగ్నం మీద. పని చేయలేదు. అప్పుడప్పుడు బ్రదర్తో అలా ఉండొచ్చు, బట్ రెగ్యులర్గా వేరే వాళ్ళతోనైతే అలా ఉండదు. ఓకే, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో అరిసేయడం. ఓకే, తర్వాత ఆస్పెక్ట్ ఏం లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఇప్పుడు ఏదైతే లెవెల్లో అలా పోతుందో
అలా ముందుకు పోతా ఉంది. దీన్ని మంచి కానీ చెడు కానీ చెప్పేదానికి లేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా అట్లనే పోతుంది. ఆల్మోస్ట్ మనం 2020 వరకు 21 వరకు ఏమీ చెప్పట్లేదు, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్ళింది చార్ట్. అర్థమైందా? 21 దగ్గర మనం కాంప్లికేషన్ చెప్తున్నాం అనమాట. 21 దగ్గర ఇబ్బంది చెప్తున్నాము. 21 దగ్గర మీ ఫాదర్ బిజినెస్ అవ్వచ్చు, మీ స్టడీ అవ్వచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ అవ్వచ్చు, మదర్ హెల్త్ అవ్వచ్చు, లేదంటే మీరు మళ్ళీ ప్లేస్లో ఏమన్నా మారారా, ఏమి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి? ఫాదర్ మదర్ మొత్తం ఇంట్లో అంతా బాగానే ఉంది, కానీ నాకు స్టడీ వైజ్ గా చాలా స్ట్రెస్ వచ్చింది. ఎందుకంటే 2022 నాది బీటెక్ అయిపోతుంది. సో జాబ్ వస్తుందా రాదా అని ఒక టెన్షన్ లో 2021 మొత్తం డీలింగ్ అయిపోయింది. ఆహా, ఓకే ఓకే ఓకే. దాని తర్వాత స్టడీ స్ట్రెస్. రిలీవ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్స్తో ఆపర్చునిటీ వస్తుంది, అది కూడా స్టేబుల్ కాదు. అర్థమైందా? ఇప్పుడు 2022కి రిలీవ్ అయింది, ఏదో ఉన్నదానిలో నడుస్తుంది, టెంపరీ ఆపర్చునిటీస్ అనమాట ఇవి. అర్థమైందా? వచ్చినాయా ఏ ఒకటి చిన్న చిన్న ఆపర్చునిటీస్. 22, 23 ఓకే. మళ్ళీ 24, 25లో ప్రాబ్లం ఉంది. 24 జూన్ 25 జూన్లో మళ్ళీ ప్రాబ్లం చెప్తా. పని చేసినాయి అలా లేదా? పని చేస్తున్నాయి. ఓకే రైట్. తర్వాత మళ్ళీ 25 జూను 26 జూను సేమ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు 24 జూన్ నుంచి అనుకున్నట్టుగా లేదు, ఆపర్చునిటీ పడిపోయింది. మీరు జాబ్ చేసినా కానీ, మీరు కంపెనీ కానీ మీకు అనుకున్నట్టుగా టెంపరీగా చెప్తా. ఇప్పుడు 23 జూన్ వరకు చెప్పినంత 24 జూన్ వరకు అన్నా ఎంత కొంత చెప్తాను, కానీ దాని తర్వాత డ్రాప్ అయిపోయింది. 24 నుంచి 26 వరకు మీరు వర్క్ చేయనియండి, మీకు జాబ్ ఉండనియండి. నేను అనుకున్నంత లెవెల్లో లేరండి, అనుకున్నంత ప్రోగ్రెస్ లేదు, అంత ట్విస్ట్ అండ్ టర్న్ చెప్తాను. కాతే 2025 జూన్ నుంచి ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అన్నారుగా, అట్లాంటి నేర్చుకోవడానికి కొంచెం డోర్ ఓపెన్ అవుతుంది అంతే. అర్థమైందా? దాదాపు 24, 25 అయితే మాత్రం చాలా కొంచెం హార్ష్గానే ఉందని చెప్తా. పని చేసేయా లేదా? కానీ 24 మాత్రం స్టడీ వైజ్ గా బాగుంది. నేను కొంచెం స్టడీ వైజ్ గా బాగుందంటే అది సరిపోదని చెప్తా. రేపు పొద్దున ఆపర్చునిటీకి మళ్ళీ ఇంకో కోర్స్ చేస్తారు, ఇంకోటి ఏదో చేయాలి తప్ప సింపుల్ గా అవ్వదని చెప్తా. అర్థమైందా? ఆపర్చునిటీ వైజ్ గా ప్రోగ్రెస్ అవ్వట్లేదు. జాబ్ ఉందా అప్పుడు జాబ్ లేదు, కానీ చదువుకున్నా కాబట్టి హ్యాపీనెస్ ఉంది. అట్లీస్ట్ చదువు హ్యాపీనెస్ ఉంది. మరి ఆ చదువు హ్యాపీనెస్ తో మరి అదే హ్యాపీనెస్ తో జాబ్ వచ్చేసిందా? మరి ఏమన్నా ఆపర్చునిటీ? 2-3 ఆపర్చునిటీస్ దగ్గర వరకు వచ్చి 2 రౌండ్స్ అయిపోయినాక లాస్ట్ రౌండ్ పోవడం, అట్లా ఆపర్చునిటీస్ మిస్ అయినాయి. ఎందుకు మరి మిస్ అయినాయి? ఆస్పెక్ట్ మరి నెగిటివ్ ఉంది కాబట్టి మనకి తొందరగా సెటిల్మెంట్ ఇవ్వట్లేదు, సెటిల్మెంట్ అవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇంత చదివినా కూడా మరి అంత చదివి అంత హ్యాపీగా ఉంటే మరి ఆపర్చునిటీ కూడా రావాలి కదా, మరి అప్పుడే కదా చదివిన దానికి. అది లేటర్ రియలైజ్ అయ్యా. ఓకే. సో ఏదేమైనా కానీ ఒకసారి ఫ్యామిలీ హెల్త్ కానీ లేదంటే ఆపర్చునిటీ మీకు నాకు అంటే నేను అర్థం చేసుకున్న ప్యాటర్న్ ఏంటంటే, మీకు చంద్రుడు ఎగ్జాల్ట్ అవ్వడము, తర్వాత బుధుడు స్వక్షేత్రగతుడు అవడం, ఎక్సెప్షన్ ఉండడం అనేది మీకు కొంతవరకు ప్లస్ అవుతుంది. బుధుడు కూడా స్ట్రేట్ అయ్యి వేరే నక్షత్రంలో ఉన్నాడు కదా, రేపు పొద్దున వక్రించినప్పటికీ కూడా గురువు కాపాడుతాడు అనమాట, బ్యాలెన్స్ చేస్తూ ఉందన్నమాట. మొత్తానికి చాటు పడేయట్లేదు. సరే, ఇప్పుడు మీ వయసుకి జరిగిన దానికే కదా చెప్పాలి. జరిగిన దానిలో ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మ్ ఇయర్స్, డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షన్, పాజిటివ్ నెగిటివ్ ఎంతవరకు? 10కి 8 మార్కులు వచ్చినాయా, 2-3 మార్కులే వచ్చాయా? పాస్ ఆఫ్ ఫెయిలా? 8. పాస్ అయ్యాం, బార్డర్ పాస్ అయ్యాం అంతేనా? 8.5. ఓకే, బాగానే వచ్చినాయా, తక్కువ వచ్చాయా? వచ్చాయి. ఓకే, ఎందుకు అంత డల్గా ఉన్నారు ఇలా మీరు? లేదు, జాబ్ రావట్లేదనా? లేదు. సరే ఓకే. ఇప్పుడు ఏం కావాలైతే జాబ్ ఆపర్చునిటీ గురించా? జాబ్ ఆపర్చునిటీ ఎప్పుడు. ఇంకా ఒక పాయింట్ ఏంటంటే మ్యారేజ్, అంతా లైఫ్ స్మూత్ గా. మరి ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ జరిగింది కదా, మరి లాస్ట్ ఇయర్ ఏమన్నా రిలేషన్షిప్ బ్రేక్స్ అట్ట కూడా పనిచేసాయా మరి? అలాంటివి ఏం లేవు. అలాంటిది ఏం లేదు, జాబే రావట్లేదు, ఓన్లీ జాబ్ మీదనే ఫోకస్. ఓకే. వీనస్ భుక్తి జరుగుతూ ఉన్నది, వీనస్ రాహు స్టార్లో ఉన్నాడు, అది అయిపోయింది. దాని తర్వాత సన్ భుక్తి జరుగుతూ ఉన్నది, సన్ రాహు స్టారు, అది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మూన్ భుక్తి వస్తూ ఉంది, అంటే ఇన్ని రోజులు జాబ్ రాలేదు కదా. మరి అంతకుముందు చేశారా మీరు జాబ్ అక్కడ 22 దగ్గర ఏమన్నా? 9 months చేశాను స్టార్ట్అప్ కంపెనీలో. అది కూడా ఫుల్ స్టాక్ జావానేనా? లేదు, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఇప్పుడు ఇంకా చాలా డిమాండ్ అయింది కదా మెషిన్ లెర్నింగ్ మీద. అప్పుడు నాకు అదే చెప్తున్నా కదా, ఆ ఎక్స్పీరియన్స్ తోని మాకు జాబ్ రాలేదు, ఆపర్చునిటీ రాలేదు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మొన్న దాకా నేర్చుకుందంతా జావా ఫుల్ స్టాకా? ఓకే అమ్మా, సరే. ఇప్పుడు ఎలా ఉందో అలా చెప్తాను మరి నేను. నాకు స్ట్రైట్ ఫార్వర్డే కావాలి. ఇప్పుడు దాకా అదే చెప్పా కదా, మారిపోను అలానే. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే,
చార్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాట్రాన్కి సెక్స్టైల్ ఇచ్చిన తర్వాత ఆస్పెక్ట్ లేదు. తర్వాత ప్రోగ్రెసివ్ సన్ జూపిటర్కి సెక్స్టైల్ ఇచ్చినా అది రెట్రో రివర్సల్, అది గొప్పగా కాదు. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ వెన్స్తో ఆస్పెక్ట్ ఏమీ లేదు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీతో ఆస్పెక్ట్ లేదు. ఏమి ఆస్పెక్ట్స్ లేవంటే మామూలుగా మీరు ట్రై చేసుకోవడం. 26 అక్టోబర్ నుంచి చంద్రుడు అనేవాడు భుక్తి బాగున్నది, ప్రోగ్రెషన్ గొప్పగా లేదు. కాకపోతే మీకు ఏదో ఒక ఆపర్చునిటీ రాకుండా ఉండదు కదా, అది అక్టోబర్ తర్వాత మనం ఏదో ఒక ఆపర్చునిటీని ఎక్స్పెక్ట్ చేసుకోవడమే, అంతే. అర్థమైందా? రవి భుక్తి మిక్స్డ్, ఎందుకంటే రాహువు రవి కదా, రవి యొక్క స్టార్ లార్డ్ రాహు తృతీయాన్ని కనెక్ట్ అయ్యాడు. మీరు నాకు జస్ట్ జాబ్ రాలేదనుకుంటున్నారు కానీ నేను బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీ హెల్త్ కూడా చెప్తా ఉంటాను అనమాట. ఓకే, కానీ మిగిలిన దాన్ని బట్టి సరే. ఇప్పుడైతే నేను 26 అక్టోబర్ నుంచి 28 మధ్యలో చెప్తున్నా, అంతే, అయిపోయింది ప్రిడిక్షన్. ఇంకేమన్నా చెప్పనా? మ్యారేజ్ ఒకటి అడిగారు కదా, చెప్పండి. ఒక 30-40 ఇయర్స్ వరకు ఎలా ఉందో మొత్తం ఏ అంత ఎందుకు ఇప్పుడు. సో ఇప్పుడు సంగతి చూద్దాం. సరే, జాబ్ ఒకటి, మ్యారేజ్ చూద్దాం, కొంచెం చూద్దాం. ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వప్పుడు నాకు అయ్యో రెస్పాండ్ అవుతున్నాను, ఓకే రైట్, చెప్పేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఓకే ఓకే, మనది వెరీ క్యాజువల్ కన్వర్జేషన్, అంతేం లేదు. సో ఇప్పుడైతే నేను మాట్లాడడం కంటే మీ నుంచి ఏమేమి చెప్తున్నా ప్రతి పాయింట్ ఫోకస్ చేస్తున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బట్ రెసిప్రోకల్ గా ఉంటేనే నాకు నచ్చుతా ఉంటది. సరే, 27 మాట్లాడుతూనే ఉంటాం మరి. ఓకే, సరే, మాట్లాడుతున్నానండి. 27-28 మధ్యలో ఇంప్రూవ్మెంట్, మ్యారేజ్ ఆపర్చునిటీస్ కూడా పాజిటివ్ చెప్తా. ఎందుకంటే ఈ చంద్రుడు అనేవాడు శుక్రుడిని ఫాలో అయితే శుక్రుడితో సప్తమాధిపతి కలిసి ఉన్నాడు కదా, కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి నేను అనుకూలంగా ప్రిడిక్ట్ చేస్తున్నా. మీరు ట్రై చేసుకోవాలి. ఇప్పుడు 27, ఇప్పుడు 2000 బార్న్ కాబట్టి మిలీనియం ఇయర్ కాబట్టి ఇప్పుడు 27, రేపు 2020, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు 27 వచ్చేసినట్టు కదా, అంతే కదా. 2000 మొన్ననే అన్నట్టు ఉంటుంది కానీ బట్ 27 వచ్చేసాయి. కాబట్టి మ్యారేజ్ కూడా రేపొద్దున చంద్రభుక్తి హైలీ రికమెండెడ్, నేనైతే మాత్రం. అర్థమైందా? రేపు వస్తుంది చంద్రభుక్తిలో రికమెండెడ్, మ్యారేజ్ కి రికమెండెడ్, ఉద్యోగానికి రికమెండెడ్, అన్నిటికీ రికమెండెడ్. రవి కుజులు కాబట్టి మంచి ప్రోగ్రామింగ్ ఇవన్నిటికీ మీద మంచి కమాండ్ ఇస్తుంది అనమాట. టెస్టింగ్, ప్రోగ్రామింగ్, తర్వాత క్లౌడ్, ఇట్లాంటివన్నీ పనిచేస్తుంది. తర్వాత మనకి మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ చెప్తా, ఒకసారి చెప్పొచ్చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చేసి 2030లో డ్రాప్ అయిపోతా ఉంది చార్ట్, రేపు గురుదశ వచ్చినప్పుడు. ఓకే, గురు స్టార్లో 2 గ్రహాలనే కాబట్టి గురు స్టార్లో రవి, కానీ బాగుంది, బుధుడు ఉండడం వల్ల బాగుంది. అయినా కూడా మరి తృతీయాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి ఆల్ దుస్తానాస్ 6, 8, 12 గురువుకి వచ్చాయి. ఎందుకంటే గురువు 8, గురువు యొక్క స్టార్ లార్డ్ రవి ఎవరితో ఉన్నాడు? వ్యయాధిపతితో ఉన్నాడు, షష్టాధిపతితో ఉన్నాడు, అవునా కాదా? వాలిటిలిటీ ఇన్ ద మెనీ థింగ్స్. కాకపోతే సప్తమాధిపతి బ్యాలెన్స్ అవుతున్నాడు కాబట్టి, కళత్రకారకుడు స్పాయిల్ అవ్వలేదు కాబట్టి బాగుంది. సో ఇక్కడ ఫ్యామిలీలో ఇష్యూ లేదు కదా, మరి కుటుంబాధిపతి పొద్దున డైరెక్ట్ అయ్యి అక్కడ రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు రేపు పెళ్ళైనాక ఫ్యామిలీలో మరి అక్కడ ఫ్యామిలీ హెల్త్ ఏముందా అనేది అక్కడ సంగతిని బట్టి చూడాలి. అక్కడి నుంచి చాలా కాలం అది మిక్స్డ్ ఆస్పెక్ట్స్లో వెళ్తుంది. గురుదశ ఆన్ అండ్ ఆఫ్ గానే ఉంటుంది, సూపర్ గా ఉంటుందని చెప్పే. అనుకూలిస్తుందా నాకు? మిక్స్డ్ గా ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ అంటే మిక్స్డ్ గా ఉంటుంది. అంటే లగ్నంలో గురువు ఉన్నప్పుడు మనకేమన్నా అదే చెప్తా, ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు 2030 వరకు బాగానే వెళ్ళింది కదా, సగం యోగిస్తుందిలే, సగం మిక్స్డ్ గా ఉంటుంది. చూద్దాం. 31 మళ్ళీ చార్టు మళ్ళీ ఎక్స్పెక్టెడ్గా లేదు, ప్రోగ్రెసివ్ మార్స్ సెక్స్టైల్. ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్పాను కదా, ఇప్పుడు పంచమాధిపతి ఇష్యూ ఉంది కదా, అట్లాంటప్పుడు ఒకసారి సంతానం డిలే అవ్వడానికో, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా మీకు ఏమన్నా, గైనికల్, పీసీఓడి ఇట్లాంటివి ఏమన్నా? ఏం లేవు. మరి అక్కడ పంచమాధిపతి వక్రత్వం వల్ల ఎంతో కొంత చెప్తా, కానీ మీ చార్టు పాజిటివ్ గానే పనిచేస్తుంది. చంద్రుడు ఎగ్జాల్ట్ అవ్వడం, అవన్నీ స్వక్షేత్రాలు ఉండడం వల్ల, గ్రహాలన్నీ పక్కపక్కనే ఉండడం వల్ల మంచిది. కాకపోతే అయినా కూడా ఎంతో కొంత అయితే చెప్తానమాట, టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. ఓకే, తర్వాత 31లో మార్స్ అది సరిగ్గా లేదు. దాని తర్వాత ఫ్రీ అయింది కదా, మళ్ళీ బాగుందనే లోపు ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్ని స్క్వేర్ చేస్తుంది, దాని తర్వాత మార్స్ని స్క్వేర్ చేస్తుంది. దాని తర్వాత 35కి ఫ్రీ అయింది, ఒక 2-3 ఏళ్ళు ఫ్రీగా ఉంటుంది. అర్థమైందా? 35కి అంటే గురువులో బుధుడు కొంత పని చేస్తాడు అనమాట. 33 డిసెంబర్ నుంచి ఉన్నాడు, పని చేస్తాడు. తర్వాత మళ్ళా 38 మళ్ళా వీనస్ భుక్తి కొంచెం అయ్యాక సన్ భుక్తి రేంజ్లో చూడండి. 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది కదా సన్ భుక్తి వచ్చినప్పుడు జూపిటర్లో, అదొక బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా సెక్స్టైల్ విత్ సాటర్న్, అది రివర్సల్ ఆస్పెక్ట్.
ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కాదు. మళ్ళీ దాని తర్వాత 10th హౌస్ అపోజిషను, అది ఎక్స్పెక్టెడ్ కాదు. అంటే గురువులో బుధుడు పనిచేస్తున్నాడు, శుక్రుడు పనిచేస్తాడు, ఓకే రవి పనిచేయట్లేదు. మళ్ళీ తర్వాత అదే చెప్పా కదా, కొన్ని కొన్ని భుక్తులు పనిచేయట్లేదు. మళ్ళీ ఓన్లీ వీనస్ మెర్క్యూరీ పనిచేస్తున్నారు. లేదు, మూన్ కూడా పనిచేస్తాడులే. మళ్ళీ మూన్ బౌన్స్ బ్యాక్ పనిచేస్తారు. చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత మార్స్ పనిచేయడు. ఓకే. ఓకే ఉమ్. మార్స్ హస్తంగతుడు అయినాడు, కంబస్ట్ అయినాడా చార్ట్ లో? ఉమ్. యా, మార్స్తో గ్రహయుద్ధం ఉంటుంది కదా. గ్రహయుద్ధం ఉంటుంది కదా. సో అది రవితో తీసుకుంటారా మరి? కంబస్ట్ రవితో తీసుకుంటారా? తీసుకుంటా ఉంటారు. కాకపోతే బుధుడి మీద శుక్రుడి మీద బాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. బట్ స్టిల్ ఓకే, అక్కడ బుధుడు లీడింగ్ కదా, నథింగ్ టు వర్రీ మచ్. సరే, మ్యాటర్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా పనిచేస్తూ ఉంటాయి. పూర్తిగా దశ ఫెయిల్ అయిపోదు, అట్లని పూర్తిగా సక్సెస్ కాదు. ఓకే. సరే, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు దీన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు మ్యారేజ్ లైఫ్ బాగానే ఉందని చెప్పినా టైం ఫ్లో వల్ల ఇప్పుడు మీరు అగ్రెసివ్గానో కోపంగానో బిహేవ్ చేశారనుకో, నేనేం హార్ష్గా మాట్లాడినని చెప్పారు కదా, ఇప్పటివరకు మీలో ఉన్న క్యారెక్టర్ని బయటికి తీసుకురాలే. పెళ్ళి అయినాక మీ ఆయన తీసుకొచ్చాడు అనుకో, అప్పుడు కనబడుతుంది కదా. అర్థమైందా? అట్లా అనమాట. సో టైం డిఫికల్టీస్, రిలేషన్షిప్ విల్ సస్టైన్, బట్ టైం డిఫికల్టీస్ వల్ల సంతానం ప్రోగ్రెస్ అవ్వడానికి డిలే అవుతుందా, లేదనంటే ఏదన్నా అప్పులు కట్టడానికి మీరు రెస్పాన్సిబిలిటీ అవుతున్నారా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయాల్సి వస్తూ ఉందా, ఇంకేమన్నా ఉందా అనేది ఆ రెండో చార్టు అప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈస్గా చెప్పా. సో ఇప్పుడైతే మీరు ఆపర్చునిటీ తెచ్చుకోవాలి. మంచి బుక్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమని చెప్తా నేను. ఎందుకంటే ఏదన్నా వచ్చినా మనం దాటుకొని ముందుకు పోతామని చెప్తా. ఓకే. అయిపోయింది. ఇంకొక క్వశ్చన్, జాబ్ లో నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానా? అదొక పెద్ద, అదేంటిది ఆ పెద్ద హలో, గోలు? జాబ్ లో నేను అనుకున్న స్టేజ్ కి రీచ్ అవుతానా? అదే ఆ పెద్ద స్టేజ్ ఏంటిది అంటున్నా. అంటే కెరియర్ లో గ్రోత్ రావాలి. అదేనండి, ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ గురించి చెప్తున్నారు. వాట్ ఈస్ డెవలపర్, దట్ ఎక్స్ వాల్యూ అంటున్నా. మీరు ఎట్లా మెజర్ చేస్తున్నారని అడుగుతున్నా. ఇప్పుడు డెవలపర్ స్టేజ్ కి వెళ్ళాలి, దాని నుంచి హయ్యర్ పొజిషన్స్. ఓకే, మిక్స్డ్గా ఉంది టైము. ఓకే, ఛాన్స్ దొరికినప్పుడల్లా ముందుకు వెళ్ళడమే. ఇప్పుడు అవకాశం ఉంది కదా, ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు అక్టోబర్ నుంచి ఇంకొకటి అంటే మీకు ఇప్పుడు ఓ మనకి విషయం నెక్స్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత స్థాయికి వెళ్ళినా నేను వెళ్ళలేదనే మనసు పీక్తా ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల మీరు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి ట్రై చేస్తూ ఉంటారు. మీది ఇన్ఫినిటీ లూప్లో ఇరుక్కుంది మీ చార్టు. అంటే అట్లీస్ట్ హాఫ్ మీరు వెళ్తానే ఉంటారు. కాకపోతే అది మీరు ఎంత వెళ్ళినా కూడా మీరు సాటిస్ఫై అవ్వరు. సాటిస్ఫై అవ్వనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? పర్లేదు, ఉన్న దాంట్లో ఇప్పుడైనా సాటిస్ఫై అవుతున్నా, జాబ్ లేకపోయినా అట్లీస్ట్ నా స్కిల్ ఉంది అని. ఓకే, వస్తుంది. ఇప్పుడే ట్రై చేయాలి. అందుకు ఎందుకంటే ఇక్కడ దశమాధిపతికి వక్రత్వం ఉంది, ఎక్సెప్షన్ ఉంది కాబట్టి పని జరుగుతుంది. మీకు మెషిన్ లెర్నింగ్ అన్నారు కదా, మీకు ఆ డేటా సైన్స్లు ఇట్లాంటివే బాగా పనిచేస్తాయి. చూసుకోండి మరి. ఇప్పుడు ఒక్కసారి D10 చార్ట్ చూస్తారా? కొంచెం చూస్తా. ఎట్లా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? ఫ్యూచర్ బాగా చెప్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా. ఓకే. D10 లో ఏం చెప్పను? కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పను D10 లో? ఒక్కసారి కెరియరే బాగా చూడండి, కెరియర్ లో రీచ్ ఉందా, దాన్ని ఎట్లా చూడాలి? నేను మంచి స్టేజెస్ లో వెళ్తానా? ఇంకొకటి అబ్రాడ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా? వర్క్ నుంచి వెళ్ళాలి, నా వర్క్ చూసి జనరల్ గా కంపెనీస్. అవకాశం ఉందండి. మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అవుతున్నాడు కాబట్టి పెళ్ళైన తర్వాత మీరు అబ్రాడ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీ ఆయన వర్క్, మీ వర్క్ అట్లా కలిసి ఇద్దరు కూడా ఫారెన్లో పనిచేసుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి. కానీ మీరు అబ్రాడ్లో ఫిక్స్డ్గా ఏమి ఉండిపోరు. ఎందుకంటే టైం సరిగ్గా లేనప్పుడు ఒక్కోసారి వచ్చేయడమో మళ్ళీ వెళ్ళడమో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. టెంపరీ అని కాదు, వస్తూ ఉండడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ 2-3 ఏళ్ళు పనిచేయడం, మళ్ళీ వెళ్ళడం, ఇలాంటివి అయినా జరిగే అవకాశాలు ఉంటాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి కదా, టైం డిఫికల్టీస్ ఉన్నాయి కదా. కుటుంబాధిపతి అట్లా ఉన్నప్పుడు మీకు వచ్చిందండి, మీరు అక్కడ ఉన్నారు, మీ ఆయన ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఎలా? ఏమీ లేకుండా మనం ఊహించుకోవడం ఎందుకు? నేను అలోన్కి వెళ్ళినా చాలు వర్క్ పరంగా. అనుకూలత ఉంది. ఇక్కడ విషయం ఏంటిదనంటే, మీకు మంచి సినిమా వేశారండి, థియేటర్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఉదయం 7 గంటలకు ఏం షో లేదు, 11 గంటలకు ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలన్నా వద్దా? వెయిట్ చేయాలి. ఏం చేస్తారు?
వెయిట్ చేస్తాను అది అంతే. వచ్చే ఆ వరకు. నేను ఎప్పుడైతే బాగుంటుంది మధ్య మధ్యలో అని చెప్తున్నానో ఆ ప్రెజరు ఆ ఓకే. ప్రయత్నము ఇప్పుడు బాగాలేదని చెప్పాను. వేరే వాడికి ఇంకా చాలా సఫరింగ్ ఉండేదేమో. మీకు అంతా ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండి స్కిల్ సెట్ నేర్చుకోగలిగారు. బాగున్నప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది కదా. అవుతుంది. అట్లా అన్నమాట. అర్థమైందా? మీది నెగిటివ్ చార్ట్ అని చెప్పట్లేదు, పాజిటివ్ గానే ఉంది. కానీ టైం అనే బ్యాలెన్స్డ్. టైంలో బ్రేక్స్ ఉన్నాయి. బ్రేక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంత సూపర్ స్టార్ అయినా హిట్ కోసం వెయిట్ చేయాలి కదా. అంతే. ఆ అంతే టైం రావాలి. అంతే, టైం రావాలి. అదే చెప్పాను నేను. బ్రేక్స్ ఉన్నాయి అప్కమింగ్ దశలో. సో ఎన్నిసార్లు నన్ను తిప్పి తిప్పి ఇంటరాగేట్ చేసినా ప్రెజర్ చేసినా ఒకటే మాట చెప్తా. ఓకే. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే లగ్నంలో గురువు ఉన్నారు కదా. ఉన్నాడు. ఇంతో అంతో మన గురుదశ లగ్నంలో ఇప్పుడు ఓవరాల్ చార్ట్ కూడా గురువేనా మనకు బ్యాలెన్స్ చేస్తుంది? చంద్రుడు కదా, చంద్రుడు శుక్రుడు ఇవి లీడ్ చేస్తున్నారు. చంద్రుడు. ఎస్. మ్మ్. ఇంకొకటి ఎన్ని ఉన్నాయి మొత్తం? జస్ట్ 2. ఓకే, చెప్పండి. నాది ఒక్క నిమిషం. ఓకే, షూర్. ఆ పేపర్ మీద ఉన్నాయి కదా, అందుకే అప్పటి నుంచి ఆ పేపర్ తిప్పుతున్నారు కదా మీరు. చూస్తా. అవును, నాకు తెలుసు. మీరు నేను కాల్ చేస్తానని పేపర్ పెట్టుకొని రెడీ ఉన్నారు. అంటే ముందే రాసుకొని పెట్టుకున్నా సో దట్ మిస్ మర్చిపోకూడదు కదని. అవ్వకుండా ఉండడానికి. రైట్. అయితే ఇప్పుడు మనకి శని లగ్నంలో ఉన్నాడు కదా. ఉన్నాడు. అందులో మనకి బెనిఫిట్ ఉందా? డిలే అయితే దాని వల్ల ఉంది, లగ్నంలో ఉండడం వల్ల మన లైఫ్ లో ఇంత వరకు జాబ్ రాలేదని నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన చిన్న మరి ఆస్ట్రాలజీ మొన్న నుంచి. జాబ్ వచ్చినప్పుడు ఎందుకు శని పని చేయలేదంటే సైలెంట్గా ఉన్నాడు ఆయన. మొన్న ఎల్ఎం మీద జాబ్ చేశారు కదా, ఓకే. అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అట్లా ఆయన? నేను అడుగుతున్న క్వశ్చన్. నేను అదే అడుగుతున్నాను, క్వశ్చన్కి క్వశ్చన్ లాగా. మరి వచ్చినప్పుడేమో ఆయన ఏమనరు, రాకపోతేనేమో ఆయన వల్లే డిలే అయింది అంటారు. నేను అంతేనా? ఆయన వల్ల డిలే అవ్వట్లేదు, ఆయన వల్ల నేను హ్యాపీ లగ్నంలో ఉండడం వల్ల. ఆయన ఇచ్చినంత ఎవరు ఇయ్యలేరు ఓకే, అని నేను రైట్. నమ్ముతా. ఓకే. అయితే ఇప్పుడు శని లగ్నంలో ఉండడం ఎంతవరకు పాజిటివ్, ఎంతవరకు నెగిటివ్ అని? నెగిటివ్ ఏం లేదు. ఓకే, జన్మ లగ్నాది బాలారిష్టం అంతేగాని. నా బట్ నా 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 చార్ట్కి బ్యాలెన్స్ ఎంత మంచిదే, మంచిదే, చేస్తుంది ఏం అని. కాదు. ఆ శని ఉన్నా, గురువు ఉన్నా, చంద్రుడు ఉన్నా ఏం కాదు. అన్ని మంచిగానే ఉన్నాయి. ఏం కాకపోతే మీకు ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. మీరు హార్ష్గా లేకపోతే సిచ్యువేషన్స్ని అట్లా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని మేక్ చేస్తాయి, మిమ్మల్ని బిల్డ్ చేస్తాయి. సింప్లెస్ట్గా ఉండనియదు. అంటే నేను శనిని ఎందుకు నమ్ముతానంటే మా డాడీ శని మహాదశలోనే చాలా యోగించిండు. అది మీ డాడీ మళ్ళీ చార్ట్ని బట్టి చెప్పాలి. మీ చార్ట్ని బట్టి ఎట్లా ఆహా చెప్తారు? అట్లా అనట్లేను, శనిని నేను అంత పాజిటివ్ గా తీసుకుంటా అంటున్నా. అందరు నెగిటివ్ గా తీసుకున్నా నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటా. నేనైతే అక్కడ శని ఉన్నదాన్ని ఒక బట్టే డిలే అన్నాను. తీసుకుంటా, అట్లా బయాస్డ్గా తీసుకోలేను నేను. ఓకే. అయితే మనకి రేపు గురుమాదశ అయిపోయినాక శని మహాదశనే వస్తుంది. అది వచ్చినప్పుడు అందులో చూద్దాం. ఏమన్నా మనకు మళ్ళీ అది వచ్చినప్పుడు చూద్దాం. ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కదా. మంచిగానే ఉంది కదా అన్ని. మీది మినిమం గ్యారంటీ చార్ట్ అండి, అర్థమైందా? రవితేజ్ సినిమా లాగా. ఓకే, ఓకే. కానీ మిగిలిన టైం అవకాశం వచ్చినప్పుడు పర్ఫామ్ చేస్తుందని చెప్తున్నా. అది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రివ్యూ రాయాలి మరి, పోవద్దు. ఓకే.